దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్. వారు తిరుపతిలో, అదే తిరుమలలో పాపం ఆవిడ బర్త్డే కేక్ కట్ చేసిందిట, సెలబ్రేట్ చేసుకుందిట. తప్పే ఉందండి? దానికి కేసు కడతారా? అంటే ఎవరి మీద నీకు విరోధం ఉంటే, ఎవరి మీద నీకు బాధ ఉంటే, ఎవరిని మీరు అనగదొక్కాలనుకుంటే, లేకపోతే వాళ్ళని భయపెట్టి నీ దగ్గర లాక్కోవాలనుకుంటే వాళ్ళని కేసులు పెట్టి భయపెట్టి కదా, అదే చేశారు ఇప్పుడు. ఆవిడ చాలా పాపులారిటీ వచ్చింది. ఆవిడ రీల్స్ చేయడం కానివ్వండి, లేకపోతే బిగ్ బాస్లో ఉండడం కానివ్వండి, లేకపోతే ఆవిడ చొరవ కానివ్వండి, ఆవిడ మాటల చాతుర్యం కానివ్వండి. అలాగే శ్రీనివాస్ కూడా, వాళ్ళిద్దరు కూడా చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు చేసుకున్నారు. తప్పే ఉంది? పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా? అక్కడ పెళ్ళిళ్ళు దక్కి అగ్నిగుండం చుట్టూ తిరగడం లేదా? అగ్ని కాల్చడం లేదా? కాళ్ళు తొక్కడం, ఏళ్ళు తొక్కడం చేయించడం లేదా? మూడు ముళ్ళు వేయించడం లేదా? నెత్తి మీద చేతులెట్టించడం లేదా? ఆ పెళ్లి తతంగం అంతా ఎంత ఎంత ఇదిగా ఉంటుంది మీ సనాతన ధర్మం ప్రకారంగా. మరి అశ్లీలం అనగానే చాలా అశ్లీలత కూడా అందులో ఉంటాయి. మరి అవన్నీ అందులో చేయించడం లేదా? కేవలం ఆవిడ ఎగ్లెస్ కేక్ని కట్ చేసి ఏదో ఒక దీపారాధన చేసిందేమో, దానికి కేసు కట్టేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆయన ఆవిడే అడుగుతోంది. బిఆర్ నాయుడు గారు మాత్రం చాలా చక్కగా అమ్మాయిలు వెనక నుంచి, ముందు నుంచి, పక్క నుంచి, గదుల్లోంచి వాటేసుకున్నా ఏమీ మాట్లాడరు. పైగా ఆయన ఒప్పుకున్నా సరే ఏం మాట్లాడరు. మా రిలేషన్షిప్ 34 సంవత్సరాల నుంచి ఉంది, మేము అలాగే ఉంటాం, తప్పే ఉందన్నా సరే ఆయన గురించి ఏమీ చర్యలు ఉండవు. భగవద్గీతను గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఏమి చర్యలు ఉండవు. అందులో ఏముందో చెత్త అన్నా సరే మాట్లాడు. ఒక భగవద్గీతను చెత్త అనేటువంటి మాట అంటే ఎంత ఘోరం అండి. మీరు అనుకున్నటువంటి మీ సనాతన ధర్మంలో నా గురించి కాదులేండి, మీ గురించే మాట్లాడుతున్నాను. అంటే మనిషికో న్యాయం, విషయానికి సందర్భాన్ని బట్టి ఒక న్యాయం ఉంటుందా ఏంటిది? చట్టం అందరికీ సమానమే కదా, న్యాయం అందరూ సమానమే కదా. అలాగే ప్రకృతి న్యాయం కూడా సమానంగానే ఉంటుంది కదా. అది ఇదెక్కడ ధర్మం అండి, ఇదెక్కడ న్యాయం అండి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు, లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళకి ఏదో చేయడం, ఇష్టం లేని వాళ్ళని నిష్ఠూరం చేయడం, చట్టం ఎక్కడ అనుసరిస్తున్నారు మీరు? లేదు. ప్రకృతి ధర్మాన్ని కూడా అనుసరించడం లేదు. మీకు తోచిన విధం, మీకు నచ్చిన విధం, మీకు కోపం ఉంటే కోపంలా చేయడం, ఇది పరిపాలన చేసే వాళ్ళ యొక్క ధర్మం కాదు, పోలీసుల ధర్మం అంతకంటే కాదు. యథా రాజా తథా ప్రజ. రాజులు ఎలా ఉంటే ప్రజలు అలాగుంటారు అన్నట్టుగా కాకుండా, రాజులు ఎలాగుంటే డిపార్ట్మెంట్లు అలా తగిలాడతాయనడానికి ఇది ఉదాహరణ.